గార్డెన్ బ్యూటిఫుల్. ఇదే లావెండర్ గార్డెన్ కంబరీన్ హైలాండ్స్లో ఉంది. ఇప్పుడే వచ్చాము ఇక్కడికి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అక్కడ ఫోటోలు దిగుతారు. లెట్స్ టేక్ ఏ మెమరీ అని ఉంది కదా అక్కడ. చూడండి అంత కలర్ఫుల్ ఫ్లవర్స్, లావెండర్ ఫ్లవర్స్. నేను ఇప్పుడు ఫోటో తీస్తా. ఎంట్రన్స్ లావెండర్ గార్డెన్, న్యాచురల్ ఫ్లవర్స్. ఎంత బాగున్నాయి ఫ్లోర్స్ చూడు. ఫెంటాస్టిక్. ఇది పెద్ద గార్డెన్ అనమాట. ఇలా లోపలికి వెళ్ళి అన్నీ చూసుకొని రావచ్చు. ఇక్కడ కూడా వెరైటీ పూలు ఉన్నాయి. ఎంట్రన్స్ కొద్దిగా స్లోప్ ఉంటుంది. స్నేక్ ప్లాంట్ అంటే స్నేక్ ప్లాంట్ అట ఇది మరి. ఇవన్నీ ఫోటోలు, వచ్చిన విజిటర్స్ ఫోటోలు ఇక్కడ అంటించి పెట్టున్నారు గుర్తు కోసం. ఎంట్రన్స్ అన్నమాట. చిన్న మాల్ కూడా కాదు, ఒక షాపింగ్ లాగా ఉంది. బట్ లోపలంతా షాపింగ్, లావెండర్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్, అవే బొమ్మలు, ఆర్టికల్స్, తర్వాత పర్ఫ్యూమ్స్ ఇవి కూడా ఉన్నాయి. డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ ఇట్లాంటివి చూసుకోవచ్చు మీరు ఇక్కడ. అంతా ఓకే, సొవెనైర్, కీ చైన్ అన్నీ ఉన్నాయి. ఇంత ఒక పెద్ద షాప్ లాగా ఉందన్నమాట. ఎంట్రీ ఫీజు కూడా ఉంది దీనికి. 20 రింగెట్స్ అంత, 20 రింగెట్స్ ఎంట్రీ ఫీజ్. అన్ని బొమ్మలు ఇట్లాంటివి. ఫస్ట్ టైం మేము రావడం. చూడండి అసలు ఈ ఏరియా మొత్తం కూడాను బొమ్మలు, చిన్న బొమ్మలు, గిఫ్ట్స్ లాంటివి అనమాట. ఆ కలర్ అంతా ఒకటే ఉంటుంది. కలర్ వెరైటీగా పెట్టారు. ఇవన్నీ సేల్స్ అనమాట, సేల్కి అనమాట. అలాగే కొన్ని పెర్ఫ్యూమ్స్, బాడీ లోషన్లు చాలా ఉన్నాయి ఇట్లా లావెండర్వి సంబంధించినవి. ఇది వచ్చేసి షాప్ బయట అనమాట. మళ్ళీ అదే షాప్ లోపలికి వస్తున్నాం ఇంకొక రౌండ్. చాలామంది స్కూల్ పిల్లలు ఎవరు వచ్చారు ఎక్స్కర్షన్కి. ఇది కొద్దిగా దాటిన తర్వాత అనమాట. ఇది బయటకు వచ్చిన తర్వాత ఇది ఇట్లా ఉంటుంది వ్యూ. ఫ్లవర్స్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్. ఓకే, అంత గ్రీనరీ. అంటే ఇది ఒక లైన్ అనమాట. అక్కడ 2 లైన్స్ ఉన్నాయి. ఒకటేమో ఇది, ఇంకో పైకి వెళ్ళి చూడడానికి గ్రీనరీ లాగా పెట్టారు. ఇంకొకటేమో ఫ్లవర్స్ అనమాట. రివర్స్ పైకి వెళ్ళి చూద్దాం. బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్. సండే హాలిడే స్పాట్ అనమాట ఇది. ఫ్యామిలీస్ పిల్లల్ని తీసుకొని వస్తారు సరదాగా టైం పాస్ చేయడానికి, ఎంజాయ్ చేయడానికి అంతే. చూడండి ఇవన్నీ కూడా లావెండర్ ఫ్లవర్స్. ఇది ఒక ఫోటో స్పాట్ అనమాట. ఫోటోలు దిగుతారు. చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. అదర్ సైడ్ వ్యూ.
సరే, ఇది ఇంకా పైకి వెళ్తున్నాం అనమాట, ఏముందో చూసేందుకు. అంటే హిల్ మీద వాళ్ళు ఇట్లా కన్స్ట్రక్ట్ చేశారు, ఒక టూరిజం ప్లేస్ డెవలప్ చేశారు, చాలా బాగుంది. లావెండర్ కేఫ్, ఏదో కేఫ్ పెట్టారు ఇక్కడ. కేఫ్ ఇక్కడ పైనుంచి ఏదో ఉంది. లంచ్ చేసేవాళ్ళు, అవి ఇవి తినేవాళ్ళు, ఏదైనా స్నాక్స్ కావాలంటే. ఎక్కడికి వెళ్తాం చూసుకోవచ్చు. ఇంకా పైకి వెళ్తున్నాం, ఇంకా లోపలికి వెళ్తున్నాం. వాటర్ ఫౌంటైను. ఇవేంటంటే ఇవి స్ట్రాబెర్రీ గార్డెన్ కూడా ఉంది లోపల. అదే అక్కడ అమ్ముతుంటారు కూడా స్ట్రాబెర్రీ అనమాట. అదే సిట్టింగ్ ప్లేస్. కూర్చో, కూర్చున్నప్పుడైతే కూర్చో. ఇవన్నీ కూడా స్ట్రాబెర్రీ, లావెండర్ ఫ్లవర్స్ ఒకవైపు, స్ట్రాబెర్రీ గార్డెన్ ఒకవైపు, అట్లా అన్నమాట. ఇవన్నీ ఫ్లవర్ మొక్కలు. బా, ఎన్ని రకాల పూలు. తీసేయి. పెద్ద ఏరియా అనమాట. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. రోజ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, కానీ వెరైటీగా ఉంది. సెల్ఫీ వ్యూ. చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్స్, రకరకాల ఫ్లవర్స్. ఇండియన్ ఫ్లాగ్ కూడా ఉంది ఇక్కడ. చూడండి అక్కడ మన నేషనల్ ఫ్లాగ్ కూడా ఉంది, ఇండియన్ ఫ్లాగ్ ఇన్ మలేషియా. ఇది స్టేర్స్ ఇంకా పైకి వెళ్తున్నాయి. దీనిపైన అనమాట స్ట్రాబెర్రీ గార్డెన్స్ ఉన్నాయి, అవి చూసేందుకు వెళ్తున్నాం పైకి. కానీ చాలా స్లోప్ ఉంది, స్టీప్ ఉంది బాగా. ఇది ఎక్కడ ఇదంతా స్ట్రాబెర్రీ బ్రహ్మాండంగా ఉంది. స్ట్రాబెర్రీ గార్డెన్స్. ఇక డైరెక్ట్గా కట్ చేసుకొని ఏది కావాలంటే అది కోసుకొని అది డబ్బులు కట్టేసి తీసుకెళ్ళచ్చు. అంటే కేజీ ఎంత అని ఉంటుంది. స్ట్రాబెర్రీస్ అని చూసుకోవచ్చు మీరు చక్కగా. వాళ్ళు నీళ్లు వాటి కూడా పైప్ లైన్ పెట్టి ఎంతవరకు అవసరం అంతవరకే పోస్తున్నారు. టూరిజం ప్లేస్. స్ట్రాబెర్రీ గార్డెన్స్ లో తీసుకున్నాం. అండ్ పక్కనే ఇలా కౌంటర్ పెట్టున్నారు, వాళ్ళు స్ట్రాబెర్రీలు పండినవి ఇలా ప్యాక్ చేసి అమ్ముతారు అనమాట. ఇవే తీసుకుందాం. చూసుకోవచ్చు ఎంత లేయర్ బై లేయర్ స్ట్రాబెర్రీస్ గార్డెన్ మామూలుగా మన ఇళ్లలో మొక్కలు వేసుకున్నట్టు పెంచారు.
ఇవన్నీ నా వెనకాల కనపడుతుంది స్ట్రాబెర్రీ గార్డెన్, స్ట్రాబెర్రీ తోటలు. చూడండి ఎంత చక్కగా పెట్టారు, చక్కగా పెంచారు. అంటే తీసుకెళ్ళాక పిక్ యువర్ ఓన్ స్ట్రాబెర్రీ హియర్. మనంతటా మనమే తీసుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. 200 గ్రామ్స్ 12 రింగిళ్ళు, అంటే 200 రూపాయలు. స్ట్రాబెర్రీ ఫార్మ్స్ చక్కగా స్టాండ్స్లో పెట్టారు. Come. Video with lavender flowers. జాగ్రత్తగా దిగాలి, ఎందుకంటే స్లోప్ ఉంది. ఫ్లవర్స్ తోటి రావాలని ప్రయత్నం. లావెండర్ ఫ్లవర్స్, స్ట్రెస్ రిలీవింగ్ ఫ్లవర్స్. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. స్లోప్ చాలా ఎక్కువ, జాగ్రత్తగా దిగాలి, అంటే మెల్లగా దిగుతున్నాను కదా. ఇలా స్లోప్ ఉంది. బ్యూటిఫుల్ ఫ్లవర్స్, బ్యూటిఫుల్ ఫ్లవర్స్.